మిత్రులారా, నేను చెప్పేది మీరు వినండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు చర్చాంశనీయంగా మారిపోయింది. ఏం చర్చ పెడుతుందో అని మీరు అనుకుంటున్నారా? ఆ చర్చ ఏందంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సంవత్సర కాల పరిమితి బడ్జెట్ 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కేటాయించారు కదా. ఆ బడ్జెట్ వీళ్ళిచ్చినటువంటి 6 హామీలకు సరిపడే విధంగా అసలు ఆ బడ్జెట్ లేనే లేదు. ఇక ఆ 6 హామీలు నెరవేరడానికి ఈ 53,000 కోట్లు కేటాయించిరు. దానికి ఈ 6 గ్యారెంటీలకు సంబంధం లేనటువంటి బడ్జెట్. వీళ్ళిచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుతాయి ఈ 53,000 కోట్లతోని అని ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పడుతుంది. ఒక చర్చలు కొనసాగిస్తున్నారు. అసలు బడ్జెట్కి వీళ్ళ పనులకు పొంతననే లేకుండా పోయింది. ఇక ఇందులో బోనస్ విషయానికి 500 బోనస్, పంట పైన 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. అసలు ఆ ప్రస్తావన లేనే లేదు. నిరుద్యోగ భృతి ఆ ప్రస్తావన లేనే లేదు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇట్లా వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్కు, రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు, ఉద్యోగులకు, వైద్యానికి, విద్యారంగానికి ఇలా మొదలు పెట్టుకుంటూ పోతే ప్రతి సంస్థకి, ప్రతి దానికి కూడా అసలు ఈ బడ్జెట్, వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ సరిపడే విధంగా లేదని మనకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ప్రతిపక్షాలకు అర్థమైపోతుంది. కానీ వీళ్ళు పెట్టిన బడ్జెట్కు వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇవి సజావుగా జరుగుతాయా? జరుగుతావా? ఇలా ముందుకు తీసుకుపోతారు రాష్ట్రాన్ని? సార్వత్రికంతో ఇక్కడ మనం చూస్తాం వార్త. అన్నదాతలకు అడ్డుగా ముళ్ళ కంచెలు. అన్నదాతలకు అడ్డుగా ముళ్ళ కంచెలు. రేపటి ఢిల్లీలోనూ నిలవరించేందుకు భారీగా ఏర్పాట్లు. సరిహద్దులను మూసివేస్తున్న హర్యానా, ఢిల్లీ పోలీసులు. సైన్యమా, ఇమ్రానా? అధికార పీఠం కోసం పాక్లో మొదలైనటువంటి ఒక పోరు, అధికార పీఠం దక్కించుకోవడానికి పాక్లో మొత్తానికి ఒక పోరు మొదలైపోయింది. అక్కడ ఏం పోరు? వెల్లువెత్తుతున్నటువంటి రిగ్గింగ్ ఆరోపణలు. రిగ్గింగ్ ఎక్కువగా జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. పాక్లో ఎన్నికల అక్రమాలపై భారీగా పిటిషన్లు కూడా అక్కడ దాఖలవుతున్నాయి. ఎన్నికలలో అక్రమాలు జరుగుతున్నాయి, రిగ్గింగ్ జరుగుతుందని పిటిషన్లు ఎక్కువగా దాఖలవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది ఇక్కడ పాక్లో. సార్వత్రికంతో కాంగ్రెస్ పని సరి. సార్వత్రికంతో కాంగ్రెస్ పని సరి. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, లేనప్పుడు విభజించడం ఆ పార్టీ నైజం. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, లేనప్పుడు విభజించడం ఆ పార్టీ యొక్క నైజం. ఇది కుర్రో ముర్రో అన్నట్టుగా ఎప్పటి నుండో చెప్తుండు నరేంద్ర మోదీ. బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన అసలు మీది చిన్న చూపే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోకుండానే ఉంటుంది అనేటువంటి మాటలు మోదీ అప్పటి నుండే చెప్తుండు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, అధికారంలో లేనప్పుడు విభజించడం, ఇలాంటి పనులు చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం. శివబాలకృష్ణ నేరాంగీకార వాగ్మూలంతో అనిష్ షా ముందుకు శివబాలకృష్ణ పోతుండు. ఈ శివబాలకృష్ణది ఒక ట్రస్ట్. మొత్తానికి శివబాలకృష్ణ ఆస్తులు అయితే చెప్పలేనన్ని ఆస్తులు. 400 అని, ఒకసారి 500 కోట్లు, 90 కోట్లు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా లెక్క. 900 కోట్లు, 800 కోట్లు, 700 కోట్లు. ఇట్లా పేపర్కి ఒక్కో న్యూస్ పేపర్లో ఒక్కో రకమైన వార్తలు వచ్చినాయి. అసలు శివబాలకృష్ణ ఆస్తులు ఎన్ని, ఇంకా ఎవరి దగ్గర ఎన్ని బినామీల పేర్ల మీద ఉన్నాయి, ఇదంతా పూర్తిగా విచారణ జరగాలి. ఇంకా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉదాంతంలో అనిష్ షా కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాగ్మూలంలో తన వాటాదారులుగా పేర్కొన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఆయన్ను తొలుత సాక్షిగా మాత్రమే పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ
క్రమంలోనే 160 సిఆర్పిసి నోటీసు ఇచ్చే యోచనలో ఉంది. ఇక శివబాలకృష్ణ నేరాంగీకార వాగ్మూలంలో సదరు ఐఏఎస్ గురించి పలు అంశాలు ప్రస్తావించినటువంటి సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఇక ఇద్దరికి భారీగా లబ్ధి చేకూరిందని అంగీకరించాడు. ఆ డబ్బుతో కొనుగోలు చేసినటువంటి భూములు ఎవరి పేరుతో రిజిస్టర్ చేయించారు వంటి వివరాలను వెల్లడించాడు. మొత్తం మీద వివాదాస్పదంగా ఉన్నటువంటి భూములకు పూర్తి అధికారాలు కేటాయించినటువంటి శివబాలకృష్ణ ఆ డబ్బు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోని ఇంకా కొన్ని భూములు కొన్నాడట. ఆ భూములను ఎవరి పేరు మీద కొన్నాడు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు, ఇగో ఇలాంటి మొత్తం మీద నేరాలన్నీ బయటకు వస్తున్నాయి. శివబాలకృష్ణ చేసినటువంటి తతంగం ఇగో ఇట్లున్నది. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం ఇక చిత్రంలో బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడదాం. కృష్ణా జలాలపైన కేసీఆర్ను మొత్తం మీద ఎండగడదాం. కేసీఆర్ చేసినటువంటి పనులకు, కేసీఆర్ మాట్లాడే మాటలకు మనం ఆపోజిషన్లో మాట్లాడదాం, మీరందరూ రెడీగా ఉండండి అని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మొత్తానికి దిశానిర్దేశం చేస్తుండు. కేసీఆర్ను మనం అసెంబ్లీలో తట్టుకోవడానికి కూడా మీరందరూ రెడీగా ఉండాలి. ఇక నది జలాల అంశంపై ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం. కృష్ణా నది జలాల పంపిణీ బోర్డు కేఆర్ఎంబీకు ప్రాజెక్టులు అప్పగింత వ్యవహారాల్లో బారాస ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అనుమతించినటువంటి వైఖరిని శాసనసభ మండలిలో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించినట్లు సమాచారం. కృష్ణానది ఈ కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నామని చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్తురని మన హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం, ఇదంతా అబద్ధం అనేది మనం ప్రజలకు తెలిసేటట్టుగా అసెంబ్లీలో మన గొంతు ఎత్తాలి. ఎమ్మెల్యేలు అందరూ రెడీగా ఉండండి మీరు అని చెప్తుండంట. ఇక పంపిణీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం పైన వారికి ఆదివారం ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు తదితరులు కూడా మొత్తం మీద ఇక్కడ ఉన్నారట. ఇక శ్రీధర్ బాబు తదితరులు హాజరై మాట్లాడారు. ఇక సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించదని చెప్తుండు. మరి మొన్నటిదాకా అప్పగిస్తామని కూడా చెప్పిండ్రు. మీరు అప్పగించడానికి కేఆర్ఎంబీతోని మంతనాలు కూడా జరిగినాయి అని చెప్పిండ్రు. చర్చలు కూడా కొనసాగినాయి అంట, మీరు చర్చలు కొనసాగించారు. ఇక బారాస నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వివరించినట్లు తెలుస్తోంది. ఇక బారాస ప్రభుత్వం 2014 నుంచి 23 దాకా తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పైన దాన్ని అయితే 2014 నుంచి 2023 దాకా బారాస ప్రభుత్వం తప్పులన్నీ చేసిందట. ఆ తప్పులను తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళకు రుద్దుతున్నాయని చెప్తుండ్రు. ఇక తిప్పికొట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వాటిని అన్నిటి తిప్పికొడదామంటుండు. రేవంత్ రెడ్డికి దడ, రేవంత్ రెడ్డికి భయం, మొత్తం మీద దీన్ని తిప్పికొట్టాలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి. మనం ఇట్లనే మాట్లాడుకుంటూ పోయినా మనం ఆగమైపోతాం. మనం పెట్టిన బడ్జెట్ కూడా అసలు ప్రజలకు కూడా లెక్కలు అర్థమైపోతున్నాయి. ఇక ఆ బడ్జెట్లో ఏం లేదు, మనం ఇచ్చిన హామీలకు సరిపడా లేదు. ఇచ్చిన బడ్జెట్ చూసుకుంటే ఉద్యోగస్తులకు జీతాలు, భత్యాలు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా సరిపోయే విధంగా లేదు ఈ బడ్జెట్ అనేటువంటి ఆలోచనకు వచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక తను ఇంకో విధంగా అసెంబ్లీలో గొంతు విప్పాలి. మనం గొంతు విప్పి అందరం ఒకే నినాదంతో కేసీఆర్ పైన విరుచుకుపడాలి. ఇగో ఇట్లాంటి మాటలు, దొంగ మాటలు, డొల్ల మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్. ఇక గ్రూప్ 1 పై కీలక అడుగులు, గ్రూప్ 1 పరీక్ష పైన కీలక అడుగులు. సుప్రీంకోర్టులో అప్పీలు, ఉపసంహరణకు పిటిషన్. సుప్రీంకోర్టులో అప్పీలు వేసిరు కదా, అది ఉపసంహరణకు పిటిషన్ వేసిరు. ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోనుంది. ఇక తేదీ గతేడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 28న అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు ఉపసంహరణ
పరిశీలనకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది ఇట్లా ఉంది టీఎస్పీఎస్సీ. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇక తీసుకునేటువంటి నిర్ణయం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. 2022 ఏప్రిల్ 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించింది. జూన్ 11న 2023లో మళ్ళీ పరీక్షను నిర్వహించినటువంటి విషయం ఇది. ఇక కొడంగల్కు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయబోతుండ్రు. ఇక వీళ్ళు కూడా ఒకటి కడుతుర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక బడ్జెట్లో మొత్తం మీద పెట్టినటువంటి బడ్జెట్ నుండి 224.5 కోట్లు తీసుకున్నారు. ఈ పైసలతోని కొడంగల్లో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయబోతుండ్రు. ప్రభుత్వం ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసిందంట. ఇక చెరువులు కబలించాయి. 2 సంఘటనల్లో నలుగురు బాలుర దుర్మరణం. ఇది ఈ 13వ పేజీలో ఉంది. చెరువులు కబలించాయి, దుర్మరణం. ఇగో 2 సంఘటనల్లో 9 బాలుర దుర్మరణం. ఇక సెలవు రోజు సరదాగా గడపాలనుకున్న ఆ బాలుర ఉత్సాహాన్ని మృత్యువు కబలించింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన 2 విద్యార్థులు, ఇక మరో చోట మేకలకు కాపలుగా వెళ్ళినటువంటి 2 అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి చెందినటువంటి సంఘటన. మొత్తం మీద ఇది ఇట్లా ఉంది, మృతి చెందినటువంటి సంఘటన. ఇక అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పైన రైతులు దాడి. ఎందుకు దాడి చేసిండ్రు? ఇక్కడ వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఇక అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణపై దాడి చేస్తున్నటువంటి రైతులు, అరుణను లాక్కెళ్తున్నటువంటి మహిళా రైతు. ఇక్కడ అరుణ మీద దాడి చేసిర్రు. వేరుశెనగకు కరెక్ట్ మద్దతు ధర లేదని దాడికి దిగినటువంటి రైతులు. ఈ దాడిలో మొత్తం మీద ఒక మహిళ ఆమెను లాక్కెళ్తుంది అక్కడి నుండి. ఇంకా దాడి ఉధృతంగా జరిగితే అరుణ పైన దాడి ఇంకెక్కువ కూడా జరగవచ్చు. కల్వకుర్తిలోనూ ఆందోళన. ఇక అక్కడనే కాదు, కల్వకుర్తిలో కూడా ఆందోళన. ఇక వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఇక రైతులు చేపట్టినటువంటి ఆందోళన ఇక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్ యార్డుకు ఆదివారం 709 మంది రైతులు సుమారు ఇక 32,875 బస్తాలకు 40 కిలోలు వేరుశెనగ తీసుకొచ్చారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు వ్యాపారులు కొనుగోలు ప్రారంభించారు. క్వింటాలకు గరిష్టం 7,060 కనిష్టం ఇక కనిష్టంగా 4,816 ధర ప్రకటించారు. ఉన్నటువంటి ధర 7,060 రూపాయలు అయితే అక్కడ ప్రకటించింది 4,816 రూపాయలు. గింత తేడా ఉన్న తర్వాత ఎవరన్నా నూకుంటారా? అందుకే రైతులు దాడికి పాల్పడ్డారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మీద దాడికి పాల్పడడానికి కారణం ఇదే, ధర. నేడు ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చనంట. ఏం చర్చలు పెడతారో ఏం కథనపో. ఇక ఇసుక ధరకు మొత్తం మీద రెక్కలు. సన్న రకం టన్ను రూపాయలు 2,000 పైనే. ఇక లారీల యజమానులు దళారుల దందా యంత్రాంగం ఇక కఠిన చర్యలతో ఇక అడ్డదారులు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇసుక పైన ఇగో ఈ విధంగా ఉంది. ఈ ఇసుక పైన ఒక పెద్ద కథనమే ఉంది. ఇసుకతోనే రాష్ట్రం యొక్క సంపాదన, ఇసుకతోనే రాష్ట్రం ఏదైనా ఇసుకతోనే. ఇంకొకటి వనదేవతలకు ఇసుక అనేది ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ప్రాజెక్టులో ఎక్కడైనా ఏ దానికైనా ఇసుక చాలా ఇంపార్టెంట్. ఇసుకను ఫోకస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇసుకలో ఉన్నటువంటి మార్పులు కూడా కొత్త రకమని కూడా మొన్న వార్త కూడా మనం చూసుకున్నాం. ఇక అవి ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇక వనదేవతకు మొక్కుతున్నటువంటి మంత్రి సీతక్క. ఇక 23న మేడారానికి గవర్నర్, సీఎం, రాష్ట్రపతి కూడా వచ్చే అవకాశం మంత్రి సీతక్క చెప్తున్నారు. సీఎం అదే మాట వచ్చేస్తుంది, కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, ఇక గవర్నర్, రాష్ట్రపతి కూడా వచ్చే అవకాశం ఉంది మేడారానికి. ఇక భాజపా విజయ సంకల్పం. ఇక చిన్నారిని ఓనెన్లో పడుకోబెట్టినటువంటి తల్లి
కాలిన గాయాలతో పసికందు మృతి. ఇక కృష్ణా పైన కేసీఆర్ వైఖరిని ఎండగట్టురి. ఏం ఎండగడతారో ఎండగట్టురు. ఇక ఇది ఈనాడులో. ఇక వెలుగు దినపత్రికలో వార్తలు చూద్దాం. ఇక మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఏలు పెట్టి చూపిస్తుండు, దేనికో ఏలు పెట్టి చూపిస్తుండయ్యా. ఆదివారం ప్రజాభవన్ ఇరిగేషన్ పైన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ శ్రీధర్ బాబు కూడా కూర్చున్నారు. ఇరిగేషన్ మీద, నీళ్ళ మీద వ్యవహారం. బడ్జెట్ కేటాయించేది అయిపోయింది, ఇక నీళ్ళ మీద పడ్డారు. మళ్ళీ అక్కడక్కడ నీళ్ళు అసలు వస్తూనే లేవు, కొన్ని చోట్ల ఎండిపోతున్నాయి, వాటర్ లేక ఆగమైపోతుంది కొన్ని చోట్ల. ఇక కేసీఆర్ నీళ్ళ డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం. కేసీఆర్ యొక్క నీళ్ళ డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, మీరందరూ రెడీగా ఉండుండ్రి, మాట్లాడదామని చెప్తున్నాడు. ఇది అధికారంలోకి వచ్చినాక కడిగేసిండు. మొన్నటిదాకా నీళ్ళ ముచ్చట తీసిండ్రా. నీళ్లు పుష్కలంగా అందినాయి అందరికీ, ఎక్కడికి పోయినా నీళ్లు బ్రహ్మాండంగా అందినాయి. తాగడానికి నీళ్లు, సాగునీరు, తాగునీరు ఇవి పుష్కలంగా అందినాయి కాబట్టి అప్పుడు గొంతెత్తలే. ఇవాళ ఏదో ఒక నినాదంతో ముందుకు పోవాలి, నీళ్ళ నినాదం. వాస్తవాలను జనం ముందు ఉంచుదాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇక నేటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు. అంటే నువ్వు అప్పగిస్తావు అన్నట్టే కదా. కేఆర్ఎంబీకి నీళ్లను అప్పగిస్తాం, ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్తున్నటువంటి మాటనే. ఆల్రెడీ మంత్రాలు జరిగినాయి, అప్పగించే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు చేస్తారు కూడా, అప్పగిస్తారు. ఇంత ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే తీసుకుపోయి కట్టేస్తారు. అప్పగింతకే ఓకే చెప్పిందే కేసీఆర్. ఏపీ నీళ్ళ దోపిడీకి వంత పాడిండు. ఇక అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. అన్నింటినీ దుష్ప్రచారం ఎందుకు చేస్తాడు? కేసీఆర్ కష్టపడి ప్రాజెక్టు కట్టి అవన్నీ చేసిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ కేంద్రం చేతిలో పెడతాడా? ప్రాజెక్టులను అప్పగించాడు ఆయనే? దుష్ప్రచారం చేస్తుండట. దుష్ప్రచారం ప్రజలు మీరు కూడా గమనించారు. కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నాను మాట్లాడుతుండ్రు. ఇగో వాటా తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదని చెప్పిండు ఒక మాట. అంటే ఇది ఏ విధంగా చెప్పిండు? అప్పగించే అవకాశాలు ఉన్నాయి, అప్పగిస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. వాటన్నింటినీ ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన. ఇక ప్రాజెక్టుల పరిస్థితి పైన ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన. కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో 2 తీర్మానాలు. ఇక ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం. ఇక సాగర్ పై నుంచి సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం. ఇక కృష్ణా బెసిన్లో మళ్ళీ ఫ్రెష్గా నీటి వాటాలు తేల్చేలా కేంద్రంపై ఇక పోరాటం. ఇక నేడో రేపో ఇరిగేషన్పై అసెంబ్లీలో వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తుండ్రు. ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండు. ఇక రేపు కాళేశ్వరానికి సీఎం మంత్రులు, కాళేశ్వరానికి రేపు సీఎం మంత్రులు కూడా పోతారట కొంతమంది. 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలన, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వాళ్ళందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కుంగిపోయినటువంటి ఏరియాను చూపిస్తారట. 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి 80 మంది పోతారట. పోయి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకసారి మళ్ళీ చూపించుకొస్తారన్నట్టు. చూపించుకొస్తారన్నట్టు. అంటే వాళ్ళు చూపిస్తే అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇట్లా లోపమైంది, అది అట్లా లోపమైంది, మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చూపిస్తే వాళ్ళందరూ మళ్ళీ అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పోయిండు, కొంతమంది పోలేదు కదా, అందుకే అందరిని తీసుకుపోయి చూపిస్తారంట. కేసీఆర్ నల్గొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసి రావాలంట. నల్గొండకు వచ్చే ముందు దొంగ కోమటిరెడ్డి నల్గొండకు వచ్చే ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలన్నా. ఎందుకు రాయాలి ముక్కు నేలకు? జిల్లాలో ఒక పెండింగ్ ప్రాజెక్టున్నా పూర్తి చేసినావా? ఇక నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానంటివి. ఇక ఏమాయే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఇక రోజు ఇంట్లో రొయ్యల పులుసు తిని నల్గొండను నాశనం చేసినావు. ఇక నువ్వు నల్గొండలో గెలిచినావు కదా, నల్గొండ అభ్యర్థివి కదా, ఇక నల్గొండలో నువ్వు ఏ రకంగా ప్రాజెక్టులను నిర్మిస్తావో అర్థమైపోతుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పిందే నువ్వు, నీ అల్లుడు. మేము అప్పజెప్పలేదురా నాయన కుర్రో ముర్రో, మాకెన్ని ప్రపోజల్స్ వచ్చినా వాటినంటిని వెనక్కి కొట్టినామని ఎప్పటి నుండో చెప్తురు. ఈ మాటలు పక్కన పెట్టి నువ్వే అప్పజెప్పినామని మాట్లాడుతుండు. అప్పుడు
అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని ప్రకటన. ఇక దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 82,000 మరణాలు జరుగుతున్నాయి. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్తోని ఏటా 82,000 మరణాలే జరుగుతున్నాయట. రోడ్డెక్కిన పల్లి రైతులు, వ్యాపారుల సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించారని ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను తమతో పాటు ధర్నాలో రోడ్డుపై కూర్చోబెట్టినటువంటి రైతులు అరుణను కూడా కూర్చోబెట్టారు, రోడ్డెక్కిరు. కరెక్ట్ మద్దతు ధర, గిట్టుబాటు ధర ప్రకటించేదాకా ఈ ధర్నా కొనసాగుతుంది అన్నట్టుగా రోడ్డెక్కినటువంటి పల్లి రైతులు. ఇక ప్రజాసేవకుడిగా వచ్చా ఓట్లు అడిగేందుకు కాదు అని చెప్తున్నటువంటి మోదీ ఏం చెప్తుండు? ప్రజాసేవకునిగానే వచ్చాను, ఓట్లు అడగడానికి నేను రాలేదు. ఇక 10 ఏళ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా. 10 ఏళ్లలో నల్గొండ మొత్తం నిర్లక్ష్యంతోనే నిండిపోయిందట 10 సంవత్సరాలలో. ఇవి మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇక ఎట్లుండబోతుందో మనం చూడమా? మొత్తం మొత్తం 6 పైన అయోమయం. అమ్మా నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చిందిరా నాయన. ఈ 6 గ్యారెంటీలతోనే ప్రజలంతా అయోమయం, ఆగమాగం అయిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. 6 హామీలకు సరిపడే బడ్జెట్ కానే కాదు అది. 53,000 కోట్లు అసలు దేనికి సరిపోతాయో కూడా అర్థం కాక ప్రజలు మొత్తం 53 కోట్లు అసలు దేనికి పనిచేస్తాయో కూడా అర్థం కాక నెత్తి పట్టుకుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలకు బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదని భావన. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్కు అసలు పొంతనే లేకుండా పోయింది. ఇక చెప్పినట్టు అమలు చేస్తే 6 గ్యారెంటీలకు ఏటా 1.36 లక్షల కోట్ల పైనే అవసరం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు 1.36 లక్షల కోట్ల పైనే అవసరం ఉంది. కానీ ఇచ్చింది 53,000 కోట్లు. ఇట్లా అర్థమైపోతలేదా మనకు? ఇక పరిమితంగా ఏదో విధంగా అమలు చేసిన 80,000 కోట్ల పైనే కావాలనే అంచనాలో అధికారులు కూడా ఒక అదో విధంగా ఏదో పరిమితి కొంతవరకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్నా 80,000 కోట్ల పైనే కావాలన్నట. కానీ వీళ్ళు పెట్టినటువంటి 53,000 కోట్లు మాత్రం వీళ్ళు పెట్టిర్రు. ఇగో ఇట్లా మీరు కూడా అర్థం చేసుకోండి ప్రజలారా. ఇగో ఇట్లున్నది. ఆ హామీలకు సరిపడా బడ్జెట్ కానే కాదు అది. అసలు ఎట్లా నడుస్తుందో రాష్ట్రం ఇక చూడాలి. బడ్జెట్లో సర్కారు చేసిన కేటాయింపులు 53,000 కోట్లే. కొన్ని హామీల అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వని సర్కారు పూర్తి స్థాయిలో గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారనేటువంటి సందేహాలు వెలువడుతున్నాయి. ఇక ఇట్లా ఉన్నది. కాల్చేసే కాంతి పూజం. ఏమో ఎట్లా జరుగుతుంది ఇది పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా ముందుకు పోతుంది అనేది అయితే మనం చూడాలి. ఇక 14 పేజీకి వచ్చిందయ్యా. ఇక ఇది ఇట్లా ఉంటే ఆర్థిక విజయానికి రాబడి ఇక కులాల సమగ్ర గణన జరపాల్సిందే. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం మనము. చకచకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయి. మొన్న ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ విడుదల చేసిండ్రు. ఇక వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నారు. టీఎస్పీఎస్సీ ఉన్నత అధికారుల నిర్ణయం. సుప్రీంకోర్టులో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్తున్నారు. 19న విచారణ. ఇక అప్పీల్ విత్డ్రాకు సర్కారు పిటిషన్. 19న విచారణ, అప్పీల్ విత్డ్రాకు సర్కారు పిటిషన్ అంటూ ఇక హైదరాబాద్లో ఇక ఇప్పటికే నిర్వహించినటువంటి ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పీఎస్సీ ఉన్నత అధికారులు నిర్ణయించారు. ఏడాదిలోనే సుమారు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టుకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేస్తాం. పోస్టులు వేయడానికి
2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పుకున్నది కదా సర్కారు. మొత్తం మీద దానికి అనుగుణంగా టీఎస్పీఎస్సీ ముందుకు పోతున్నాం. ఇక మొన్నటిదాకా రాసినటువంటి పరీక్షలు ఫలితాలు విడుదల చేసినాం. ఇంకా కొన్ని గ్రూప్ 4తో విడుదల చేసినాం. ఇంకా 3 పరీక్షలకు సంబంధించి కూడా విడుదల చేయబోతున్నాం. త్వరలోనే మేము నోటిఫికేషన్ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం, నోటిఫికేషన్ వేస్తాం. 2 లక్షల ఉద్యోగాలను మేము వేస్తామని చెప్తున్నారు. 395 మంది ఎంపీడీఓల బదిలీ, ఏకంగా 395 మంది ఎంపీడీఓలను బదిలీ చేసినటువంటి ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ మార్గదర్శకాల నేపథ్యంలోనే ఇక ఇది కొనసాగుతుంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రీనీడ ఇక నిలిచినటువంటి పనులు. ఇక మార్చిలో జరగాల్సిన 2 ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం. ప్లాంటు కాంట్రాక్టు సంస్థలో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు. ఇసుక, ఇక కంకర, డస్టు కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకే, ఇక వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ ఇక వ్యవహారాలు జరపాలని డిమాండు. ఇక 4 నెలలుగా 2,000 కోట్లు బిల్లులు పెండింగు. కాంట్రాక్టు సంస్థల లబోదిబో అంటున్నాయి. మొత్తానికి ఇట్లా ఉంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పైన రాజకీయ క్రీనీడ నిలిచినటువంటి పనులు. పార్టీ ప్రభుత్వం చేంజ్ అయిపోయింది, పనులు నిలిచిపోయినాయి. ఇక మొత్తం మీద రాజకీయ క్రీనీడ పడింది. ఇక దీని మీద మాకేంటి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పైన రాజకీయ క్రీనీడ మాకేంది అనే కాడికి వచ్చింది. యాదాద్రి థర్మల్ ప్లాంటు 2 యూనిట్లలో 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 యూనిట్లలో 70% పనులు పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల అంటే మార్చిలోనే 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. వేసవి అవసరాలను తీర్చేలా మరో 1600 మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి రావాలి. కానీ సివిల్ పనులను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మిగిలిన పనులను నామమాత్రంగా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మార్చిలో ఈ ప్లాంటు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంటుపై రాజకీయ క్రీడ మొదలైపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులు చకచకా జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనులు నత్తనడకన జరుగుతున్నటువంటి పరిస్థితి. లబోదిబో అంటున్నటువంటి కాంట్రాక్టర్లు. బీఆర్ఎస్కు షాక్ అట. సీఎంను కలిసిన బొంతు రామ్మోహన్. త్వరలో కాంగ్రెస్లో గ్రేటర్ మాజీ మేయర్. ఇక మల్కజ్గిరి లోక్సభ టికెట్ పైన ఆసక్తి. హైదరాబాద్ కాంగ్రెస్ పిటిషన్ ఆకర్స్. ఇక ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల లక్ష్యంగా ఇక పావులు కలుపుతున్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్కు షాక్ అంట. నేను త్వరలోనే కాంగ్రెస్లోకి పోతాడనేటువంటి ఒక వాదన. ఇక రేవంత్పై అనుచిత వ్యాఖ్యల కేసు. బల్క సుమన్కు నోటీసులు జారీ చేసిన మంచిర్యాల పోలీసులు. కేసీఆర్ను తిట్టిన రేవంత్ పైన ప్రతి కాంగ్రెస్ నేత పైన కేసు పెట్టాలి సుమన్. బల్క సుమన్కు నోటీసులు వచ్చినాయట.